ఇకపోతే స్థిరాస్తి వెంచర్లు పరిశ్రమలు సాగు భూములేనట. సర్వేలో గుర్తింపు మొత్తానికి రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూ విస్తీర్ణం 10 లక్షల ఎకరాలకు పైగానే ఉన్నదట. వాటికి రైతు భరోసా ఇచ్చేటట్టు లేరు. ఇక ఆ భూముల్ని రైతు భరోసా నుంచి మినహాయించాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకుంటుంది. మహబూబానగర్ జిల్లా మొత్తానికి మిర్జల్ మండలంలోని చేదుగుట్ట తండా పరిధిలో 175 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ గుట్టలను సర్వేలో సాగేతర భూములుగా గుర్తించారు. ఇక మండల కేంద్రాల్లో 69 ఎకరాల్లో ఒక స్థిరాస్తి వెంచర్ నివాస గృహాలు ఉన్నట్లు కూడా తేలింది. మొత్తానికి మండలం మొత్తంలో 450 ఎకరాల్లో ఇక స్థిరాస్తి భూములు సర్వేలో తేలిపోయినటువంటి అంశం. ఇకపోతే వ్యవసాయ భూములుగా రికార్డుల్లో ఉండి రియల్ ఎస్టేట్ పరిశ్రమలు ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్నవి సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సర్వేలో తేలినట్లు ఇక